చూద్దాం. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ లోని చారిత్రక సిటీ కాలేజ్ లో ప్రమాదం తప్పింది. సిటీ కాలేజ్ పైకప్పు కారిడార్ లో కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే పైకప్పు కుప్పకూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సిటీ కాలేజ్ ప్రస్తుతం శిథిలాలు పెచ్చులు ఊడుతున్నాయి. సో 1921లో ప్రారంభమైన ఈ కాలేజీకి దాదాపు 160 ఏళ్ల చరిత్ర ఉంది. సో ప్రస్తుతం మనం సిటీ కాలేజ్ చూడొచ్చు. నిన్న తెల్లవారుజామున పూర్తిగా ఒక స్లాబే కూడిపోయింది. మనం ఇక్కడి నుంచి చూసి ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించినటువంటి ఈ కాలేజు పూర్తిగా విద్యార్థులతో రోజు సందడిగా ఉంటుంది. ఎంతోమంది వివిఐపీలు ఇక్కడి నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళే. కానీ ప్రస్తుతం ఈ కాలేజ్ శిథిలావస్థలో మారిపోయింది. మనం కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా ఈ కాలేజీలో పెచ్చులు ఊడుతున్నాయి, ఓకే, కానీ ఈరోజు పూర్తిగా ఒక ల్యాబ్లో 2వ అంతస్తులో ఉన్నటువంటి ల్యాబ్లో పూర్తిగా స్లాబే 10 మీటర్ల వరకు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దీనికి కారణం ఏంటి అంటే, పురావస్తు శాఖ ఆధ్వర్యంలోనే ఈ భవనం ఉంటుంది. రెగ్యులర్గా మరమ్మతులు ఏమైనా చేయాలనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. మరి కాలేజీ వాళ్ళకు ముందస్తు సమాచారం ఇచ్చిందా లేదా? ఎందుకంటే ఇక్కడ పెచ్చులూడడానికి ప్రధాన కారణం కూడా మనం ఒకసారి విజువల్స్లో చూస్తే కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి. సో ఆ చెట్లు కొంత మరవడం, ఈ మధ్య కాలంలో వర్షాలకు చారిత్రక కట్టడాలు కొంత అంటే పెచ్చులూడిపోతున్నటువంటి సిచ్యువేషన్. అప్పుడు నిజాం కాలం నాటి గోడలు కాబట్టి మనకు కొంత స్ట్రాంగ్గానే ఇప్పుడు కనిపిస్తున్నాయి. మనం చూస్తే ఫుల్ స్ట్రాంగ్గానే మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ పెచ్చులు ఊడుతున్నాయి. గోడలు కింది వైపుగా ఉండేటువంటిదంతా కూడా మనకు చాలా గట్టిగానే కనిపిస్తుంది. కానీ పై అంతస్తులో 2వ అంతస్తు పైన కాబట్టి కొంత అక్కడ చెట్లు మొలవడం, వాటిని పూర్తిగా తొలగించి ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలిస్తూ ఉండాలి. పెచ్చులు ఊడిపోవడం అనేది సర్వసాధారణమైనప్పటికీ స్లాబ్ పూర్తిగా కూలిపోయింది కాబట్టి కొంత ప్రమాదకరంగా సిటీ కాలేజీలో ఉన్నటువంటి తరగతి గదులు కనిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మరమ్మతులు చేపడతారా? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు, విద్యాశాఖ అధికారులు సిటీ కాలేజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం చూడాలి. కెమెరామెన్ శంకర్రావుతో సాగర్, బిగ్ టీవీ, సిటీ కాలేజ్ నుండి.